అయ్యాక ఇవ్వడం, మళ్ళీ కూర్చొని డిస్కషన్స్, మళ్ళీ రికార్డింగ్ అయిపోయి షూటింగ్ కూడా రామాజీ ఫిలిం సిటీకి పిలిచి మీ సాంగ్ షూటింగ్ జరుగుతుంది చూడండి సార్ అని చెప్పి పిలిచి చాలా అంత అద్భుతమైన రచయితల పట్ల నాకు తెలిసి బహుశా అది వేటూరు గారిని అభిమానించి ప్రతి గీత రచయితని అభిమానించడం అలవాటు అయిపోయింది శేఖర్ గారికి. సో అదే స్థాయిలో మేము రాస్తున్నామో లేదో తెలియదు కానీ ఆయన అదే స్థాయిలో చూస్తున్నారు మమ్మల్ని. అందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇందులో చరణాల్లో రాశాను, చూస్తూనే మారింది నీ రేంజి ఈ రోజున, నిన్నే అందుకోవాలి అనుకుంటే సరిపోదే ఏ నిచ్చెనా. అది ఆ కథానాయకుడు ధనుష్ కోసం రాసింది. ఇప్పుడు ఈ సినిమాకి వర్తిస్తుంది. రోజు రోజుకి రేంజ్ పెరుగుతుంది సినిమా. భాస్కర్ భట్ల గారు మీరు కరెక్ట్గా ధనుష్ గారి మాట ఎత్తారు. అక్కడ ధనుష్ గారు ఎంట్రీ కూడా ఇస్తున్నారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఎన్నో జనరేషన్స్ ఇన్స్పిరేషనల్గా తీసుకునేటువంటి పర్ఫార్మెన్స్ని మన ముందు ఉంచినటువంటి ధనుష్ గారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ లెట్స్ కంటిన్యూ టు లిసన్ టు భాస్కర్ భట్ల గారు. ఒక్కసారి ఇక్కడ కొంచెం స్పేస్ క్లియర్ చేస్తే మనం భాస్కర్ భట్ల గారి మాట్లాడుకుందాం. సో అలాంటి అద్భుతమైన అవకాశం అదే అనేది క్యారెక్టర్కి రాసింది ఇప్పుడు సినిమాకి వర్తిస్తోంది. రోజుకి రేంజ్ పెరుగుతుందని. కాకపోతే ఈ మధ్యకాలంలో హౌస్ఫుల్ బోర్డులు పెట్టారు అనేది ఒక గొప్ప సెన్సేషన్